సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కాల్వ శ్రీనివాసులు. జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదల ఈ రాష్ట్రానికి అవసరమని, ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పార్టీ నాయకుల్ని పార్టీని అనుసంధానం చేస్తామని వివరించారు. తొలి 5 సంతకాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులకి పార్టీకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం 2 కళ్ళని ఉద్ఘాటించారు. ఒక ప్రజారంజకమైన పరిపాలనకు మంచి బిగినింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించడం జరిగింది. 5 సంతకాలతోనే ప్రజల్లో ఒక గొప్ప నమ్మకాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కల్పించగలిగినారని కూడా పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా కొనియాడడం జరిగింది. ఈ 5 సంతకాల అంశాల అమలులో కూడా చకచకా జరుగుతున్న నిర్ణయాలు, ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు, రైతులు, వీటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు, అన్నా క్యాంటీన్లు లాంటి వాటి వల్ల లబ్ధి పొందే నిరుపేదలు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ పునాదుల మీద అయితే ఏర్పాటైందో ఒక సంక్షేమ శ్రేయోరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని ఎన్టీ రామారావు గారు కలలు కన్న ఆ విస్తృత ప్రయోజనాలను సాధించే దిశగా తొలి బలమైన అడుగులు చంద్రబాబు నాయుడు గారు వేశారు ముఖ్యమంత్రిగాని పాలిట్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. మరి వీటితో పాటు ఇందాక చెప్పినట్లు 2 కళ్ళు లాంటి, రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి అమరావతిని పట్టాలెక్కించడం, పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం, ఈ 2 ప్రధానమైన లక్ష్యాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయడానికి ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా దోహదం చేస్తాయని కూడా పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఎందుకంటే వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం, వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో అంటే ఒక దశాబ్ద కాలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చని బలంగా నమ్ముతున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు వెనుకబడిన ఉత్తరాంధ్రకు సాగునీటి సదుపాయాలు పెంచడంతో పాటు అత్యంత కరువు పీడిత రాయలసీమకు కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలను కూడా అందించాలనే తపన చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానివల్లే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన్ని కూడా ఈరోజు మరో దారిలో, అంటే కృష్ణా నది నుంచి మళ్ళీ అంటే గోదావరి జలాల్ని మనం నేరుగా పోతిరెడ్డిపాడులోకి పోసే విధంగా ఒక గొప్ప ప్రణాళిక రూపకల్పనకు మొన్ననే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల శతాబ్దాల కరువుతో చిక్కి శల్యమైపోయిన రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఒక రాయలసీమ బిడ్డగా, నిజమైన రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు సాగిస్తున్న కృషి అద్వితీయమని పాలిట్ బ్యూరో ఈరోజు ప్రశంసించింది. మరి ఇట్లాంటి అనేక అంశాలను ఎక్కడా జరగని విధంగా, ఎవరు ఊహించని విధంగా స్కిల్ సెన్సెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నైపుణ్య గణన చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు కలలుగన్న పేదరిక నిర్మూలన, అట్లాగే పేదరికం లేని సమాజ నిర్మాణం సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుందని పాలిట్ బ్యూరో దృఢంగా అభిప్రాయపడింది. ఈరోజు మా నాయకుడు ప్రతిపాదిస్తున్న P4 పాలసీ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి త్వరలోనే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సభ్యులకు వివరించారు. పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీలో ఉండే సీనియర్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తకు కూడా పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపైన
తగిన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అందరి భావాలను ఆలోచనలు పంచుకొని ఆ నిర్దిష్ట కార్యాచరణ త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సభ్యులకు వివరించడం జరిగింది. టాప్ 10% సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో 10 మందికి సహాయం చేయగల స్థితిలో ఉంటారో ఆ 10% మంది దిగువన ఉన్న 20% మందికి సహాయం చేయగలిగితే, అంటే అది ధన సహాయం కావచ్చు, సాంకేతికపరమైన సహాయం కావచ్చు, లేదా వాళ్ళకున్న పలుకుబడి సహాయం కావచ్చు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త అనుకుంటే ఒక 50 మందికో 60 మందికో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక ధనవంతుడు అనుకుంటే ఒక 100 మంది పిల్లలను చదివించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టాప్ 10% బాటంలో ఉండే 20% పేద కుటుంబాలను ఆదుకోవడానికి, అంటే ఆ